హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్ మనకి రెడ్మీ నోట్ 9 సిరీస్లో 2 కొత్త మొబైల్స్ లాంచ్ అయ్యాయి. అవి ఏంటంటే రెడ్మీ నోట్ 9 ప్రో, ఇంకొకటి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్. ఈ 2 మొబైల్స్ కూడా స్పెషల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే రియల్మీ కొత్తగా మొబైల్స్ లాంచ్ చేసిన కొన్ని రోజుల్లోనే ఈ మొబైల్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ట్విట్టర్ ద్వారా మనకి బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఎవర్ ఆన్ రెడ్మీ ఇస్ కమింగ్ సూన్ అని ట్వీట్ చేయడంతో అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా హై అయ్యాయి. మరి మన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టు ఈ మొబైల్స్ ఉన్నాయా లేవా? ఈ మొబైల్స్లో ఉండే స్పెసిఫికేషన్స్ ఏంటి? ఈ బడ్జెట్లో ఇవి మనకి రికమెండెడా కాదా? రియల్మీతో కంపేర్ చేస్తే వీటిలో ఏమైనా బెటర్మెంట్స్ తీసుకొచ్చారా లేదా? సో ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం రండి. ముందుగా దీని వేరియంట్స్ చూసుకున్నట్టయితే రెడ్మీ నోట్ 9 ప్రో అనేది మనకి 4GBతో స్టార్ట్ అవుతుంది, కానీ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో మాత్రం 6GB వేరియంటే స్టార్టింగ్. ఈ 2 ఫోన్స్ కూడా మనకి 3 డిఫరెంట్ కలర్స్లో వస్తున్నాయి: గ్లేషియర్ వైట్, అరోరా బ్లూ అండ్ ఇంటర్స్టెల్లర్ బ్లాక్. బ్లాక్ అండ్ వైట్ యూజువలే కానీ మనకి ఈ బ్లూ అనేది చాలా రిచ్ లుక్ ఇస్తుంది అని అంటున్నారు. అది మాత్రమే కాదు, ఈ ఫోన్ డిజైన్ చూసుకున్నట్టయితే చాలా స్టైలిష్ అండ్ స్లిమ్ లుక్గా ఉంటుంది, అరోరా డిజైన్ అని అంటున్నారు. ఈ మొబైల్ మనం పర్చేస్ చేసుకుంటే మనకి బాక్స్లో ఏమేమి ఇస్తారు అన్నది ఇప్పుడు చూద్దాం. మొబైల్ ఉంటుంది, దాంతోపాటు సిలికాన్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సపోజ్ ప్రో మ్యాక్స్ మనం కొనుక్కున్నట్టయితే దాంతో మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ వస్తుంది అండ్ టైప్ సి కేబుల్ ఇచ్చారు. సపోజ్ ప్రోలో చూసారంటే 18 వాట్ అడాప్టర్ ఉంది అండ్ మీకు యాజ్ యూజువల్ సిమ్ ఎజెక్షన్ పిన్, యూజర్ మాన్యువల్ కామనే. ఈ 2 ఫోన్స్ కూడా లుక్ వైజ్ సేమే. సో ఆ లుక్ ఎలా ఉంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ ఫోన్ చూసారంటే ఆ బ్లూ అనేది ఒక రిచ్ లుక్ ఇస్తుంది అని ఆల్రెడీ చెప్పాను. సో నార్మల్గా ఈ ఫోనే మనకి స్లిమ్ డిజైన్ అండ్ వెరీ గ్లాజీ లుక్ అంటున్నారు, అంటే బాగా షైనింగ్ ఉంటుంది, 3D డిజైన్ ఇచ్చారు. ఈ ఫోన్ కింద మనం చూసినట్టయితే మనకి యాజ్ యూజువల్ 3.5mm ఆడియో జాకీ అన్నది ఉంది, అది తీయలేదు, అది మంచి విషయం. దాని పక్కన టైప్ సి చార్జర్ పోర్ట్ ఉంది అండ్ దాని పక్కన ప్రైమరీ మైక్ అండ్ దాని పక్కన స్పీకర్. ఫోన్ పైన చూసినట్టయితే మనకి ఐఆర్ బ్లాస్టర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు. ఇంకా ఫోన్ సైడ్స్లో చూసుకున్నట్టయితే మనకి సిమ్ స్లాట్ అట్ అ టైమ్ 2 సిమ్స్ అండ్ ఒక SD కార్డ్ మనం యూజ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, పవర్ బటన్. అండ్ ఇందులో ఇంకొక నావెల్టీ ఉందండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ రియల్మీ లాగే ఇక్కడ కూడా మనకి సైడ్లో ఇచ్చారు. ఇంకా మనందరికీ చాలా ఇష్టమైన విషయం ఈ కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఫోన్ బ్యాక్ సైడ్లో మనకి సిమెట్రికల్ డిజైన్లో ఎంతో చక్కగా స్క్వేర్ షేప్లో క్వాడ్ క్యామ్ ఇచ్చారు, అది చూడడానికి ఎంతో అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే చూసారంటే మనకి 6.67 ఇంచెస్ ఇచ్చారు. రెడ్మీ నోట్ సిరీస్లోనే ఇదే లార్జెస్ట్ అని అంటున్నారు. 20:9 సినిమాటిక్ రేషియోలో ఫుల్ HD డాట్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ చూసారంటే అంత త్వరగా పగలదు, ఎందుకంటే మనకి ట్రిపుల్ గానింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చారు. అది మనకి ఫోన్ పైన అంటే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అండ్ కెమెరాకి, ఎస్పెషల్లీ కెమెరా ప్రొటెక్షన్ అనేది మనకు చాలా ముఖ్యం కదా. సో ఇంత ప్రొటెక్టివ్గా మనకి ఈ ఫోన్ అనేది వస్తుంది అండ్ ఇది రీఇన్ఫోర్స్డ్ కార్నర్ డిజైన్ అని అంటున్నారు. సో మనకు అంత ఈజీగా ఇది బ్రేక్ అవ్వదు. ఇందులో మనకి P2i స్ప్లాష్ ప్రూఫ్ టెక్నాలజీ యూజ్ చేశారు. సో మనకి వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్గా ఉండదు. ఈ ఫోన్కి ఉండే కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ప్రో మ్యాక్స్ చూసారంటే 64 మెగాపిక్సెల్ వస్తుంది బ్యాక్ కెమెరా. సో దాంతోపాటు మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఇచ్చారు, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో ఇచ్చారు అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని సెల్ఫీ కెమెరా చూసారంటే 32 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని చూస్తుంటే మీకు సామ్సంగ్ గెలాక్సీ M31 గుర్తొస్తుంది కదా. రెడ్మీ నోట్ 9 ప్రోలో చూసారంటే
రెండు డిఫరెన్సెస్, మనకి 64 బదులు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు అండ్ సెల్ఫీ కెమెరా ఏమో 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఈ కెమెరా ఫీచర్స్తో మనకి ఒక అడిషనల్ బూస్ట్ లాగా మనకి ప్రో కలర్ అని ఒక ఫీచర్ ఇచ్చారు. సో మనం దేన్నైతే క్యాప్చర్ చేస్తున్నామో దాని కలర్స్ని ఇంకా అందంగా ఇంకా ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. అండ్ సూపర్ స్టెబిలైజేషన్ మోడ్ ఇచ్చారు. సో మనం మూవింగ్లో క్యాప్చర్ చేసిన అంతగా షేక్ ఉండేలాగా కనిపించదు. రా ఫోటో కూడా తీసుకోవచ్చు అని అంటున్నారు. ఇందులో నైట్ మోడ్ అనేది కూడా ఎంతో స్పెషల్గా ఉంటుంది, ఇంకా క్లారిటీతో కనిపిస్తుంది అని అంటున్నారు. సో టెస్ట్ చేసి చూడాలి. ఇంకోటి 21:9 సినిమాటిక్ రేషియోలో మనం వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు అని అంటున్నారు. ఈ ఫీచర్స్ అన్నీ మనకి ఫ్రంట్ కెమెరాలో కూడా ఇచ్చారు. సో అదొక పెద్ద విశేషం. అండ్ AI టెక్నాలజీ ఉండడంతో సెల్ఫీ అనేది ఇంకా పక్కాగా ఉంటుంది. దీని పర్ఫార్మెన్స్ చూద్దాము. మ్యాక్స్ పర్ఫార్మెన్స్ అని అంటున్నారు కదా, ప్రో కెమెరా ఫీచర్స్ చూసేసాం. సో ఈ మ్యాక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఎందుకు అంటున్నారు? ఎందుకంటే మనకి దీంట్లో స్నాప్డ్రాగన్ 720G ప్రొవైడ్ చేశారు. సో గేమింగ్ ఫ్యాన్స్ కోసమే ఎక్స్క్లూజివ్గా ఈ ప్రాసెసర్ యూస్ చేశారు. Adreno 618 కూడా యూస్ చేయడంతో మనకి గ్రాఫిక్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. యూజువల్గా మనకి మొబైల్స్తో GPS వస్తుంది కదా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో దీంట్లో మనకి ఇండియాస్ ఓన్ నేవిగేషన్ సిస్టమ్ నావిక్ అనేది యూస్ చేశారు. సో అక్యురసీ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి అనుకుంటా. అంటే మనం ఏదైనా ఒక అడ్రస్ సర్చ్ చేసినప్పుడు మనం ఏదో ఒక సందులో వెళ్ళి ఆగకుండా కరెక్ట్ అయిన లొకేషన్కి వెళ్తామని అనుకుంటున్నాను. ఈ మొబైల్స్లో మనకి ఒక పెద్ద విషయమే దీని బ్యాటరీ. 5020 mAh మాన్స్టర్ బ్యాటరీ అని అనొచ్చు. రెడ్మీ నోట్ సిరీస్లోనే ఇదే మనకి బెస్ట్ బ్యాటరీ వర్షన్ రిలీజ్ చేశారు. ఈవెన్ మనం రియల్మీతో కంపేర్ చేసుకున్న రియల్మీ వాళ్ళు ఇచ్చింది కూడా 4300 mAh. ఇంకో విశేషం ఏంటంటే ఇంత 5020 mAh బ్యాటరీ ఇచ్చినా సరే మనకి ఫోన్ ఏమీ థిక్ అయిపోలా, అదే స్లిమ్ మోడల్ మెయింటైన్ చేశారు. ఈ బ్యాటరీ మనకి ఛార్జ్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? మనకి ప్రో మ్యాక్స్లో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా, 1 అవర్ చాలు మనకి 100% ఛార్జ్ అవ్వడానికి. ప్రోలో అయితే మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. ఓకే, అది కూడా ఒక డీసెంట్ అయిన ఫాస్ట్ ఛార్జింగ్ టైపే. దీని ప్రైజింగ్ చూసుకున్నట్టయితే మనకి మోర్ ఆర్ లెస్ రియల్మీ 6 ప్రోతో ఈక్వల్గానే ఉంది, రియల్మీ 6 సిరీస్తో. ఇక్కడ మనం రెడ్మీ నోట్ 9 ప్రో అయితే 13,000 నుంచి స్టార్ట్ అవుతుంది. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అయితే 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మనకు ఇక్కడ ఒక విశేషమైన న్యూస్ ఏంటంటే రెడ్మీయే మనకి లాంచ్ ఆఫర్స్తో మార్చ్ 17th నుంచి రెడ్మీ నోట్ 9 ప్రో సేల్లో వచ్చేటట్టు అండ్ మార్చ్ 25th నుంచి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ వచ్చేటట్టు చెప్పారు. సో లాంచ్ ఆఫర్స్ ఏంటి అన్నది వెయిట్ చేసి చూద్దాం. అండ్ సపోజ్ మీరు కానీ మొబైల్ పర్చేస్ చేయాలనుకుంటే ఈ మిడ్ రేంజ్ మొబైల్స్లో మీరు రియల్మీ అండ్ రెడ్మీ మాత్రమే కాకుండా M31ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మిడ్ రేంజ్ మొబైల్స్లో M31కి కూడా చాలా మంచి అట్రాక్టివ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 9 ప్రో అండ్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ గురించి చూసాము. సో మీకు ఈ మొబైల్ నచ్చినట్టయితే కొని యూస్ చేసి ఎలా ఉంది అన్నది మాతో షేర్ చేసుకోండి. నేను సపోజ్ ఏదైనా పాయింట్స్ మిస్ చేసినట్టయితే కమెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇలాంటి వీడియోస్ ఏదైనా చేయాలని మీరు అనుకుంటే కమెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.